2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటూ పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడు అయ్యాడు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అన్నమాట, శక్తి అన్నమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. నాకు అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది, లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి, ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాలు వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలన నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. శతభిష నక్షత్రం వారికి కనుక మనం చూస్తాంటే ఎస్పెషల్లీ విమెన్కి మీరు చెప్పినటువంటి నెగిటివ్ ఎనర్జీస్లో ఏ ఫోర్స్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు విమెన్కి ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఏ విధంగా ఉంది అసలు? శతభిష నక్షత్రం అనేటువంటి కుంభరాశికి సంబంధించినటువంటి జాతకము. మేజర్లీ నాగరాజు గారు శతభిష నక్షత్రానికి అధిపతి రాహు అయితే కుంభరాశికి అధిపతి ఎవరు అంటే శని. సో అభిచార శక్తులు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. చిన్న వయసులో వీళ్ళకి 12 సంవత్సరాల లోపు ఖచ్చితంగా గాయాలు అవ్వడం కానీ, ఆరోగ్య సమస్యలు రావడం కానీ 100% జరుగుతుంది. ఎందుకని అంటే శతభిష నక్షత్రానికి అది ఉంటుంది. ఖచ్చితంగా అభిచార శక్తులు, దృష్టి ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. దుష్ట ప్రయోగములు అనేటువంటివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ శతభిష నక్షత్రం అంటేనే కాంబినేషన్ శని రాహువులు అండి. అనుకోనటువంటి తగాదాల్లో, సంబంధం లేని కలహాల్లో వాటిలో ఇరుక్కుంటారు. వీళ్ళు ఎవరికైనా డబ్బులు బయటకి ఇస్తే అవి తిరిగి రావు. సో ఇంట్లో వాళ్ళు చెప్పినా వీళ్ళకి ఆ టైంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, రాహు యొక్క ట్రాప్ వల్ల వీళ్ళకి తెలియదు. 12వ స్థానాధిపతి శని అవ్వడం వల్ల కేసెస్ కానీ, కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్స్ కానీ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మేజర్లీ కోపము అనేటువంటిది కూడా చాలా తగ్గించుకోవాలండి. 6th లార్డ్ చంద్రుడు కాబట్టి షార్ట్ టెంపర్, వెంటనే కోపం వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. మీకు శత్రువులు మీ వెనకాలే ఉంటారండి, మీకు తెలియదు. మీకు పడి ఏడిచేటువంటి వాళ్ళంతా తేనె పూసిన కత్తిలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది మీరు రియలైజ్ అయ్యేటప్పటికే చాలా నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ విషయంలో చూసుకోండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ విషయంలో చూసుకోండి. బీపీ అనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు. బ్లడ్ ప్రెషర్, జాగ్రత్తగా ఉండాలి. 7th లార్డ్ రవి అవ్వడం వల్ల మీకు వచ్చేటువంటి వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా, స్పౌస్ ఎవరైనా సరే డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి మీకు వస్తాయండి. ఎందుకనంటే రవి కానీ వచ్చిన తర్వాత కలిసి వస్తుంది, పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది, కానీ ప్రశాంతత అనేటువంటిది తక్కువ. ఎందుకనంటే పోట్లాడుకోవడాలే ఎక్కువ ఉంటాయి. నువ్వా నేనా రవి శని ఇద్దరు పరస్పర ఎవరు అంటే పరస్పర శత్రువులు, తండ్రి కొడుకులు బద్ధ శత్రువులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 8th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల బుద్ధిపూర్వకంగా మీరు తెలుసో తెలియకో చేసేటువంటి తప్పుల వల్లే మీరు బాధపడుతూ ఉంటారు జీవితంలో. అది ఎడ్యుకేషన్ విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, పెళ్లి విషయంలో, సంతానం విషయంలో, ఏదైనా కావచ్చు, ఆరోగ్యం విషయంలో కూడా కావచ్చు. సో ఖచ్చితంగా వెరీ వెరీ కేర్ఫుల్గా బంధువుల్ని, చుట్టాలని, ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మొద్దు, వాళ్ళకి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వద్దు. నష్టపోయేది మీరే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4th అండ్ 9th లార్డ్ ఇక్కడ శుక్రుడు అవ్వడం వల్ల మీ జీవితంలో ఒక స్త్రీ, అది మీరు విమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా సరే, మీ జీవితంలో ఒక స్త్రీ, ఒక విమెన్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని జీవితాంతము కాపాడుతారు, రక్షిస్తారు. మీకు ఆపద వచ్చినప్పుడల్లా జుట్టు పట్టుకుని పైకి లాగుతారు గట్టు మీదకి. అది మీకు చేసేటువంటి చాలా మేలు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది సాక్షాత్తు జగదాంబే కావచ్చు, అమ్మవారే కావచ్చు. సో 100%. అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫీల్డ్లో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది. తర్వాత ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఈ కుజుడు ఫుడ్ బిజినెసెస్ కానీ. సో దీని హార్డ్ వర్కర్స్ అండి, బాగా కష్టపడతారు కానీ ప్రయోజనాలు రావు. ఏదైనా ఒక పని చేయమంటే బాగా ఆర్గనైజ్ చేస్తారు, కానీ క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్తుంది, ఆ ఫలితం అంతా కూడా. అది కూడా గుర్తించలేరు కొన్నిసార్లు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా అండి వీళ్ళకి మానస దోష శక్తి, తర్వాత స్థల దోష శక్తి, వీళ్ళకు ఉండేటువంటి చెడు సహవాస దోషమే వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. వీళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే వీళ్ళని పాడు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మేజర్లీ వీళ్ళకున్న రాజయోగం ఏంటంటే పట్టుదల. ఏదైనా వచ్చింది అంటే తాడో పేడో తెలిపోవాలి, తెంపేయాలంతే. సో ఖచ్చితంగా అది విద్య, చదువు విషయంలో కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా
ఆ పట్టుదల వచ్చేంత వరకు మీరు కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి మార్పులు చూస్తే లగ్నంలో మీకు శని రాహుల సంచారము, 6వ స్థానంలో గురుడు, ఇలా కొన్ని ప్లానెట్స్ అన్నీ కూడా మీకు ప్రతికూలంగా కనబడుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ నవంబర్ 17 దగ్గర నుంచి జనవరి 17 దాకా మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ తరువాత నుంచి మీకు చాలా బాగుంటుంది. నవంబర్ 17 దాకా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారంటే డిజాస్టర్ అవుతుంది. ఎందుకంటే గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా చాలా జాగ్రత్త. హెల్త్ చూసుకోండి. గురుబలం లేదు. ఫైనాన్షియల్ సెక్టర్ మీద ఫైనాన్షియల్లీ గ్రో అవ్వడానికి ఫోకస్ ఎక్కువగా చేయండి. ఆరోగ్యం మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మెరిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి నవంబర్ 17 వరకు పెట్టొద్దు. 100% పెట్టొద్దు. పెడుతున్నారంటే కర్మదోషం చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకుని చేసుకోండి తప్ప ఇన్స్టెంట్గా నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీత్యా ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.